వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు ఉజ్జయిని యాత్ర చేసి వచ్చారు. ఎలా జరిగింది? వెదర్ ఎలా ఉంది? మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఎలా దర్శనాలు జరిగినాయి? మొత్తం మరి ఎప్పుడు యాత్ర చేసినా మనం ఆ విశేషాలు మొత్తం అందిస్తాం కదా. ఏమేమి చూసి వచ్చారండి? ఉజ్జయినియే వెళ్ళాం జయ. 16-17లో ఒక మహా కుంభమేళా జరిగింది కదా. అప్పుడు మా ఫ్యామిలీ వెళ్ళారు. మా వారు, మా మరుదులు, మా తోడుకోడలు, మా పెద్దవాడు వెళ్ళారు మా ఇంటి నుంచి. మేము అప్పుడు వెళ్ళాల. అప్పుడు నేను వెళ్ళైపోయాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఉజ్జయిని చూస్తాను అని గుర్తొచ్చినప్పుడల్లా అలా అనుకుంటూ ఉన్నాను అనమాట. సంక్రాంతికి ఒక 3-4 రోజులు సెలవులు వస్తాయి కదా. అయితే సౌత్ ఇండియా వెళ్తే మన వాళ్ళే చాలామంది అన్ని దేవాలయాల్లోనూ తెలుగు జనమే కనపడుతుంటారు. కాంచీపురం అవన్నీ చాలా బిజీ. శ్రీరంగం వెళ్దాం అనుకున్నాం. సంక్రాంతి టైంలో శ్రీరంగం మరీ బిజీగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి సరే కొంచెం మధ్యప్రదేశ్, నార్త్ ఇండియా ఎటైనా వెళ్తే బాగుంటుంది కదా, ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకో. జనం మన వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు. ఉత్తరాయణ కాలం మకర సంక్రాంతికి అక్కడ కూడా జనం బాగా వస్తారు. ఎప్పుడో ద్వారకి వెళ్ళాం సంక్రాంతి రోజుల్లో. ఆ ద్వారకి వెళ్ళినప్పుడు కూడా అసలు ముందు రోజు ఎవరు లేరు, ఉత్తరాయణని మర్నాడు ఉత్తరాయణం రోజుని వెర్రెక్కిచ్చేసారు జనం. రాత్రి ఎవరు లేరు, ఖాళీగా ఉంది ద్వారకాధీశుడు ఆలయం. తెల్లవారేసరికి 4 స్టార్ట్, 3 గంటలు నుంచుంటే కానీ దర్శనం కాల. ఇక్కడ కూడా అలాగే అయింది. సరే మొత్తానికి ఉజ్జయిని వెళ్దాం అనుకున్నాం. అప్పటి నుంచి 7-8 సంవత్సరాలుగా వెళ్ళాలన్న కోరిక. సరే దాంతో ఇండోర్కి ఫ్లైట్ తీసుకున్నాం. ఇండోర్లో మార్నింగ్ దిగేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 7:30-8 గంటలకల్లా ఉజ్జయిని చేరిపోయాం. మొదటి రోజున మహాకాళుడి దర్శనం అయింది. బాగా నడక నడిచి రోజుకి 10-12 కిలోమీటర్లు నడిచాం. దేవాలయాలకి ముందు భాగం వైపుకున్న హోటల్స్లో ఒక హోటల్ తీసుకున్నాం. మేమిద్దరమే వెళ్ళాం. ఓకే. పెద్ద హైరాన్ ఏం లేదు, క్యాజువల్ నడక. ఇక ఈ నడిచి మొదటి రోజున 250 రూపాయల టికెట్ ఒకటి ఉంది, అంతరాలయ దర్శనం అని. అంత 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 అంతరాలయం ఏం లేదు. బాగా ఇదంతా నడవకుండా కొంచెం సింపుల్ నడకతోటి సగం కలిసి వస్తుంది, సగం నడక కలిసి వస్తుంది అంతే. ఓకే. లోపలికి వెళ్తే ఓ హాల్ లాగా, పైకి ఇప్పుడు మనం తిరుమలలో ఎక్కి దిగి అవటలా ఇంకా అట్లాగే. మొదటి రోజే మేము హారతి దర్శనం చేసాం. హారతే భలే రోమాంచంగా ఉంటుంది జయ. శివాలయాల్లో మనకి మామూలుగా ఓం నమః శివాయలు వినపడతాయి. శివాలయం అనగానే మనకు ఒక వేరే ఫీల్ ఉంటుంది. ఇక్కడ ఫీల్ వేరే. మహాకాళుడు లింగ స్వరూపంలోనే ఉంటాడు, కానీ అలంకారం వేరేగా చేస్తారు. ఇక్కడ అలంకరణ ఎక్కువ, స్వామికి విశేషమైన అలంకరణ. ఈ హారతనంగానే డమరుకాలు, ఆ డమరుకము, ఢక్కాలు మోగటము, తర్వాత ఏమో తప్పెట్లు, మధ్యలో ఓ అని ఇవి శంఖాలు. ఆ శబ్దాలే మనకి రోమాంచంగా ఉంటుంది. పైగా ఉన్న వాళ్ళందరూ మొత్తం అంతా భక్త్యావేశంలో ఊగిపోతూ ఉంటారు. చప్పట్లు, హరహర మహాదేవ్ అరుస్తారు, జై 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 మహాకాళ్ ఒకటి, అదొక సౌండు, ఇదొక సౌండు. ఈ మధ్యలో పెద్ద పెద్ద స్క్రీన్లు, మనకి లోపల నుంచి పైనుంచి ఎక్కడో చూస్తున్నాం కిందకి, అదేమంత బాగా కనపడదు. ఆ కెమెరా పెట్టి ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు, అన్ని పక్కల స్క్రీన్లు. మనం దాన్ని స్క్రీన్లో చూస్తాం ఎక్కువగా, నేరుగా చూస్తే మనకు అంత తెలీదు, కనపడదు. పై ఎత్తున ఎక్కడో ఉన్నాం, పైనుంచి మళ్ళీ కిందకి అదంతా తిరిగి కింద కూడా దర్శనం చేసుకున్నాం. భస్మహారతి చాలా విశేషం ఉజ్జయినిలో. తెల్లవారుజామున అభిషేకము, మొదటి అభిషేకము, భస్మహారతి రెండు చాలా విశేషంగా ఉంటాయి. ఈ భస్మహారతికి ముందు రోజు మాకు ఏదో ప్రయత్నం చేశారు, అవల. నెక్స్ట్ డేకి కుదిరింది. అంబి ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ద్వారా కుదిరింది. అక్కడ కూడా మనం నిలబడి దర్శనం చేసేసుకోవచ్చు. భస్మహారతికి టికెట్ బుకింగ్ ఉంటుంది. అక్కడ లోపలే ఆలయ ప్రాంగణంలోనే ఆఫీస్ ఉంది. మన ఆధార్ కార్డు అవి ఇవ్వాలి. ఓకే. అంతరాలయ ప్రవేశం అంటారు, కానీ అంత అంతరంగా ఏం లేదు. మనం కొంచెం యువతల నుంచే ఉంటాం. అప్పుడు కూడా మనం ఎక్కువగా ఏమంటారు, స్క్రీన్లు వాటిలలో చూడడమే. లోపల ఆ దేవాలయంలో ఏం జరిగిపోతుందో మనం ఏం చూడలేకపోతాం. ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కొంత కనపడుతుంది, మనుషులే అడ్డం వస్తూ ఉంటారు. అయితే ఈ భస్మహారతి చాలా విశేషంగా ఉంది. ఎంత బాగుందంటే నేను టీవీలో కూడా చూస్తుంటాను. మొన్నే నీకు చెప్పాను కదా, టీవీలలో చూస్తే ఎంత క్లియర్గా ఉంటుందో, మనం అక్కడికి వెళ్తే క్షేత్రంలో ఉన్నామన్న ఫీల్ కోసం వెళ్ళవలసిందే. క్షేత్ర దర్శనం ఫీల్ వేరే కదా. స్వామికి పంచామృతాలు అభిషేకం చేశాక శుభ్రంగా తుడిచేస్తారు జయ. నీట్గా తుడిచేసి చక్కగా ముఖాన్ని అలంకరిస్తారు. ఒక నల్లటి పదార్థం ఏదో, అది చిన్న జిగురున్నది,
అది ఇట్లా ఈ లింగానికి ముందు భాగంలో పెట్టి నేత్రాలు, ముక్కు, పెదిమలు, మీసాలు అన్నీ అమర్చి తేపకొక రూపం చేస్తారు. ముందు రోజు మేము రుద్రస్వరూపం చూసాం మామూలు హారతిలో. ఈ భస్మహారతిలో పూర్తి శివస్వరూపం అన్నమాట. పెదిమలు అన్నీ చక్కగా అలంకరించారు. ఈ చంద్రవంక పైనుంచి ఒక కిరీటము అన్నీ పెట్టి ఒక ముఖం అంతే శివలింగం మీద. ఇదంతా ఏర్పరిచిన తర్వాత ఒక చిన్న మూట తీసుకొచ్చి పానువట్టంలో పెట్టారు. పానువట్టం ఇట్లా గుండ్రంగా వెండితోటి టైట్గా అమర్చి ఉంది. పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఈ మొత్తం అంతా అయ్యాక బాగా ఒత్తేసారు అంతరాలయం అంతా, ఎక్కడ తడి అనేది లేకుండా. చూస్తూనే ఉన్నాను డైరెక్ట్గా. ఆడవాళ్ళందరూ కళ్ళు మూసుకోండి, భస్మహారతి చూడకూడదు అని చెప్పారు. మొత్తం హిందీ వాళ్ళందరూ ముఖాల మీదకి ముసుగులాగేసుకున్నారు జయ. నేను అందరినీ చూస్తూనే ఉన్నా, కళ్ళు మూసుకున్నాను నేను కూడా. మేము షాల్ వేసుకెళ్ళాను. షాల్ ఇట్లా భస్మహారతి స్త్రీలు చూడకూడదని నియమమట. ఈ హారతి ఇస్తున్నంతసేపు ఈ తప్పెట్లు, ఈ శంఖాలు, ఈ డమరుకాలు, మధ్య మధ్యలో శంఖాలు, బాబా బాబా రక్తం పరుగులు తీయటం అంటే ఏమిటో తెలుస్తుంది మనకి. ఎంత బాగుందో, ఎంత అత్యద్భుతమైన అనుభవమో అది మాత్రం సముఖంలో చేయాలి. నేను టీవీలో చూస్తూ ఉంటాను నేను, అంతే. ఆ ఫీల్ మాత్రం సముఖంలోనే వచ్చింది. అంతే కదా, ఎంత బాగుందో, భలే ఉంది. భస్మహారతి అంత అత్యద్భుతమైన దర్శనం ఇంకొకటి లేదు. ఆ మొత్తం భస్మాన్ని ఆ మూటలో ఉన్నది దాన్ని చల్లేరు మొత్తం. ఏం చేశారో చూడ, కళ్ళు మూసుకుని ఉన్నాం కదా. ఇది అయ్యాక అప్పుడు బాగా హారతులు ఇచ్చారు. తర్వాత ఇంత అలంకారం చేశారు. మొత్తం అలంకారం తీసేసి నిరలంకారంగా చూపించారు స్వామిని. అంత అలంకరించారు కదా. ముఖం ఎంతసేపు పట్టిందో ఆ ముఖ అలంకరణకి, స్వరూపానికి చాలా సమయం పట్టింది. మొత్తం స్వరూపం అంతా తీసేసి మళ్ళీ చక్కగా నీళ్లు పడేలాగా ధారాపాతంగా నీళ్లు పట్టు ధారాపాత్రకి ఒక పైపు కనెక్ట్ చేసి పెట్టారు. మేము బాగా దగ్గరికి వెళ్ళి బాగా ఇంత దగ్గరలోనే చూసాం. ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే అయ్యవారు జ్యోతిర్లింగ స్వరూపంలో మహాకాళ స్వరూపంలో వెలిసి ఉంటే అమ్మవారు మహాకాళీ స్వరూపంలో కనపడతారు. సతీదేవి యొక్క శరీర భాగాల్లో మోచెయ్యి ఈ పార్ట్, ఇది ఇక్కడ పడింది. అయితే ఉజ్జయిని మహాకాళి అని వింటాం కదా మనం. మహాకాళి అనగానే ఊహించుకుంటాం కాదా? కాదు. ఈవిడ హరసిద్ధి పేరుతోటి, హరసిద్ధి పరమేశ్వరుని యొక్క సిద్ధి, హరసిద్ధి పేరుతో అసలు హరసిద్ధి దేవాలయము ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మహాకాళ స్వరూపానికి మా దేవాలయానికి కొంచెం కొద్దిగా దూరంలో వెనక భాగం నుంచి మనం నడిచెళ్ళే దూరమే కొంచెం ఎత్తైన గోపురము. అవి అమ్మవారు ఆరెంజ్ కలర్ దీంట్లో ఇట్లా సింధూరం పూసి ముఖం మాత్రమే. ఆ ముఖం కూడా అదేదో ముఖం కాదు, ప్రశాంతమైన మొహం. మహాకాళి మహాలక్ష్మి చేరి పక్కన ఉన్నట్టుగా కనపడతారు. వాళ్ళు పెద్దగా కనిపించరు కూడా, ఇలా కనపడుతుంది ముఖం. వెనకాల నుంచి ఇట్లా మేలు మూసుకు వేసి ముఖం, నల్లటి కళ్ళు, ఉజ్వలమైన కాంతిగా కనపడేటువంటి ఈ ఆరెంజ్ కలర్తో ముఖంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనం ఊహించిన మహాకాళి స్వరూపం ఇక్కడ కనపడదు మనకి, అసలు ఉండదు. ఈ హరసిద్ధి ఆలయంలో పైనంతా మనకి ఇట్లా శ్రీచక్ర ఆకారంలో పై భాగానికి ఇట్లా డోమ్ లాగా కట్టారు ఆ గుడి. అది పెద్ద దేవాలయం కాదు, చిన్న దేవాలయం, ఎత్తు మీద ఉంది. ఈ లోపల ఈ మన ఖడ్గమాలలో ఉన్న నామాలు కనపడతాయి. స్వరూపాలు కూడా అన్ని బొమ్మలు వేశారు, చాలా చిత్రీకరించినవే, అన్ని చేత్తో వేసిన బొమ్మల్లాగా కనిపిస్తాయి. బయట రెండు పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి, ఏమంటారంటే ఈ మన దీపస్తంభాలు సాయంకాలం పూట వెలిగిస్తారు. పెద్ద పెద్ద పొడుగాటి దీపస్తంభాలు, వాటి నిండా ప్రమిదలే, ఎన్నేళ్ల నుంచి నూనె పోసి వెలిగిస్తున్నారు. నల్లగా స్వరూపాల్లో కనపడతాయి ఎత్తుగా. చుట్టూతా ప్రదక్షిణానికి దానికి మంచి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి అమ్మవారివి ఎప్పటి నుంచో ఉన్నాయట, 2 దీపాలు వెలుగుతూ ఉంటాయి, దీపం వెలుగుతూ ఉంటుంది అఖండం. ఇట్లా కింద ఉంది, అది పాతాళంలో ఉన్నట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళేందుకు ఏదో దారి ఉన్నట్టుంది, కనపడదు మనకి. కిటికీల నుంచి చూస్తే కింద కనపడుతుంది, అమ్మవారి స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఈ నార్త్ ఇండియా లేదా ఈ మధ్యప్రదేశ్ ఇక్కడంతా కూడా అమ్మవార్లు సింధూరం అలంకొని కనపడతారు. ముఖం చిత్రీకరించబడి ఉంటుంది, మేలి ముసుగులు. మనం చూసే దేవతా స్వరూపాలు, విగ్రహ రూపాలు, చక్కటి అవయవాలతోటి బాగా నిండైన విగ్రహాలు, బాగా అలంకరణ,
రాతి మీదే మొత్తం సౌందర్యాన్ని వెలయించినట్టుగా కనపడతాయి. మనకి ఇక్కడ అట్లా కనిపించదు మనకి. అందరు మొత్తం అమ్మవార్లు ఆరెంజ్ కలర్ అమ్మవార్లుగానే కనపడతారు. సింధూరమే. ఓహో. అది చూసి ఇటు నుంచి వస్తే అక్కడ బడా గణేష్ మందిర్ అని ఇంకొక దేవాలయం ఉంది రెండో వైపుకి. పెద్ద గణపతి గుడి, అటు చూసుకున్నా. పెద్ద గణపతి, లోపల పంచముఖ ఆంజనేయుడు. ఓహో. ఇవి చూసాం. ఉజ్జయిన్లోనే చాలా దేవాలయాలు. అసలు ఉజ్జయినియే దేవాలయాల ఊరు. 1000 దేవాలయాలు ఉన్నాయట. అబ్బా. ఇది ఎటు తిరిగితే అటో మందిరం, ఇటో మందిరం, ఇటో కాళిక, అటో శివుడు, ఇటో శివుడు. ఇంత ఆంజనేయ స్వామి, అంత గణపతి అలా కనపడతారు. దూరానికి కాలభైరవ మందిరం ఒకటి ఉంది. ఆయన ఈ ఊరికి కాపలాదారు. ఆ కాలభైరవుడు పొద్దునే వెళ్తే 5ంటికి వెళ్ళిన వాళ్ళు 3 నిమిషాలు వచ్చేసి దర్శనం చేసుకుని మాకు లిటర్లీ 2.5 గంటలు పట్టింది. ఒంటి నుంచి ఇలా 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 నడిచి జనాల్లో తోసుకుంటూ వెళ్ళాం. కాలభైరవుడికి చక్కగా మద్యం పెడతారు అక్కడ. పళ్ళెల్లో పోసి మద్యాన్ని ఇట్లా నోటికి అందిస్తారు. ఈ కాలభైరవుడు కూడా ఆరెంజ్ కలర్ కాలభైరవుడే. క్షేత్రమే విశేషం. అదేలేండి. అక్కడికి వెళ్ళి ఆ కాలభైరవుడిని చూసాం. ఇంకా ఇక్కడ ఉజ్జయినిలో చూసిన విశేషాలు ఏంటంటే భర్తృహరి గుహలు. ఈ భర్తృహరి ఎవరు? రాజా విక్రమార్కుడి గారి అన్నయ్య. భర్తృహరి సుభాషితాలని సంస్కృతంలో అత్యద్భుతమైన సుభాషితాలు ఉన్నాయి. నేను అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు చెప్తుంటా కదా. భర్తృహరి కథ కూడా మనం ఈ విక్రమార్కుడి కథతో చెప్పుకున్నాం. ఈ గుహలు కూడా భలే బాగున్నాయి. ఫీల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. కొంచెం ఊరికి దూరంగానే ఉన్నాయి అవి. మేము ఆటోలో వెళ్ళాం అక్కడికి. అలా వెళ్ళి ఆ గుహలకి ఇట్లా లోపలికి దిగి వెళ్ళొచ్చు. ఇట్లా 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 మలుపులుగా ఉన్నాయి. ఒక లైన్లో వెళ్ళి ఒక లైన్లో పైకి రావాలి. ఆ గుహల లోపల శివలింగాలు ఉన్నాయి. చిన్న గడ్డి మంట లాంటిది ఏదో గడ్డి పొగ పెట్టారు. ఆ పొగ పీలుస్తూ ఆ లోపల కూడా ఒక పెద్ద కాళికా విగ్రహం ఉంది. భర్తృహరి కేవ్స్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దానికి వెళ్ళే దారిలో ఓ పెద్ద శివాలయము, అక్కడి నుంచి పెద్ద గోశాలలు. భర్తృహరి కేవ్స్కి బయట కూడా గోశాలలు ఉన్నాయి. అంతా ఆవులు గేదెలే ఊరంతా. ఎక్కడికి వెళ్ళినా అవే. ఈ భర్తృహరి కేవ్స్ చూసి తిరిగి వచ్చేటప్పుడు గడకాళిక అనే కాళీ మందిరాన్ని చూసాం. ఈ గడకాళిక ఎవరంటే విక్రమార్కుడు పూజించిన కాళిక. 11 సార్లు తన తల నరికి ఇచ్చాడు ఆ ప్రాంతంలో. భలే బాగుంది అమ్మవారు. చాలా కళగా ఉంది జయ. గడకాళి ప్రత్యేకంగా ఉంది. పురాతనమైన మందిరం కనపడుతూ తెలుస్తూ ఉంటుంది. ఆ రాత్రిపూట భర్తృహరి కేవ్స్ చూసి ఇది చూసి కాలభైరవుడిని చూసి చాలా కంప్లీట్ చేశారు ఉజ్జయిన్లోనే. మర్నాడు నెక్స్ట్ డే మాకు మరి దొరకలేదు కదా. రెండో రోజు కూడా మేము అక్కడే ఉండిపోయాం. మర్నాడు ఏం చేసామంటే సాందీపని అని ఆశ్రమం. ఈ సాందీపని ఎవరు? మన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువు గారు. కృష్ణుడు మధురా నగరానికి చేరిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చేరారు కదా బలరామకృష్ణులు. అప్పుడు ఉపనయనం చేసి వాళ్ళని విద్యలకి అవంతి నగరానికి పంపించారు. అవంతి ఏది? ఈ ఉజ్జయిని. మనకు ఒక ఎప్పుడు ప్రఖ్యాతమైన శ్లోకం ఉంది కదా, అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షద్వారకా అని చెప్తారు. మోక్షద్వారాలు ఏమిటి? అయోధ్య, మధుర, మాయా. కాశీ కాంచి అవంతిక. అయోధ్య మనకు తెలుసు, మధుర మనకు తెలుసు, మాయా అంటే హరిద్వార్, కాశీ కాంచి కాశీపురం కాంచీపురం. ఈ కాశీ నగరానికి మనం వెళ్తూనే ఉన్నాం. కాంచీపురం మనకు తెలిసిందే. సౌత్ ఇండియాలో ఇది ఒక్కటే ఉంది. అయితే ఈ అవంతిక అంటేనే ఉజ్జయిని. దీని పూర్వనామధేయం అవంతిక నగరం. ఈ ఉజ్జయిని కథల్లో చెప్తారు కదా రమ్మగారు మీరు అవంతిక నగరం. ఈ అవంతి నగరానికే చదువుకు వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. ఆ సాందీపని మహాముని ఆశ్రమం ఇక్కడ ఉంది. గురువుగారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుని 64 విద్యలు నేర్చుకుని ఆయనకి గిఫ్ట్గా ఆయన కుమారుడు మరణించిన కుమారుడిని వెనక్కి తెచ్చి ఇచ్చారు బలరామకృష్ణులు. అది ఇక్కడ జరిగింది. ఆ ఆశ్రమం చూసొచ్చాం. ఇంకా ఏవో చిన్న అవి ఇవి రకరకాల దేవాలయాలు. ద్వారకాధీశుడి మందిరం ఒకటి ఉంది. అది ఎంత పురాతనమైన గుడో జయ. మేము ఉన్న దగ్గర నుంచి బాగా నడిచాం. ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూసొచ్చాం. ద్వారకాధీశుడు ఎంత బాగున్నాడు. ఆ గుడి ఎంత బాగుంది. ఇట్లా ఎత్తుగా కట్టి దేవాలయం గర్భాలయం ఉందా, దాని చుట్టూతా ప్రదక్షిణకు ఒక అవకాశం ఉంది. ఎత్తుగా రథంలాగా ఉంది. మళ్ళీ కింద కూడా ఒక ప్రదక్షిణకు అవకాశం ఉంది. ఎప్పటిదో ఎన్ని వందల పురాతన దేవాలయం. అక్కడి నుంచి చార్జోబీస్ కంబవాల మాతాజీ అని ఒక గుడి, 24 పెద్ద పెద్ద స్తంభాల గుడి.
అమ్మవార్లు ఇలాగే ఆరెంజ్ ఆ. కలర్ జేజులు, ఆహా. వెనకాల స్తంభాలు పురాతనమైనవి ఎప్పటివో. అసలు ఎంత పాతకాలపు ఆనవాళ్ళు ఉన్నాయో ఉజ్జయిన్లో. భలే ఎక్సలెంట్గా ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే అసలు ఎంత వింతగా ఈ కాలంలో ఇంకా ఇది మెయింటైన్ అవుతుంది అనిపించేలాగా. ఆ, అద్భుతమైన ప్రదేశాలు చూసారైతే ఓపికగా ఉండాలి. మనకి ఏంటంటే చలి ఉంది బాగా. అదేలేండి, మీరు మొన్న కదా 14, 10 దిగి తెల్లవారుజామున 8కి కూడా వెళ్ళిపోయి మంచి వణుకుంటూ నేలంతా చల్లగా ఎక్కడ కాలు పెట్టినా సరే ఐస్ కోల్డ్గా. ఊరంతా జిలేబీలు, పోహాలు, టీలు. మేము అన్ని టీలు తాగాం కదా, టీ తక్కువ, అవును. పైగా పంచదార ఉన్న టీ తాగాను, పుష్కలంగా టీ తాగాం. ఓకే. ఉజ్జయిని వాళ్ళు టీ అండ్ పోహా మీదే సంపాదించేస్తున్నారు అనుకున్నాం కూడా. ఆ, ఓ ఇంత మట్టి కప్పులో 15 రూపాయలు టీ. తీయగా అల్లం టీ. నాకు అక్కడ చాలా ఆకర్షించిన విషయం ఒకటి ఉంది ఉజ్జయిన్లో. ఇన్ని దేవాలయాలు చెప్పాను, అన్ని దేవాలయాలు తిరిగేసాం. ఎక్కడెక్కడ ఈ దేవాలయం ఆ దేవాలయం పెద్ద పెద్దవి ప్రఖ్యాతమైనవన్నీ చూసాము. దేవాలయానికి 4 పక్కల పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు జయ. మహాకాళ ఆలయానికి బయట వైపుకి 4 స్క్రీన్లు 6 స్క్రీన్లో పెట్టారు. రోజుకు 6 సార్లు ఏమో హారతి ఇస్తారు. ఇట్లా హారతి మొదలవగానే తప్పెట్లు, తాళాలు, ఈ ఢమరకాలు మోగుతుంటాయా, ఎక్కడ జనం అక్కడ నుంచుండి చప్పట్లు కొడుతూ హారతిని చూస్తారు జయ. అబ్బా. 2 చేతులు పైకెత్తి హరహర మహాదేవ్ అంటారు. మామూలుగా మనకి చేతులు పైకెత్తడం లేదు. హారతి వినేసరికల్లా అసలు చేతులు ఎత్తారు, మన సిస్టమ్ కాదు. కానీ వాళ్ళల్లో ఉన్న అపూర్వమైన భక్తి విశేషం కనపడుతుంది. ఆటో వాళ్ళు మొత్తం సమస్తం ఏ పని చేసే వాళ్ళని కాదు, మనలాగా యాత్రికులుగా ఉన్న వాళ్ళు ఊరికే స్క్రీన్ల వైపు చూస్తాం, మనకు అలాంటివి తెలియవు. హారతి చూస్తుంటాం మనం. వాళ్ళు మాత్రం భలే అసలు ఎంత ఇదిగా మనసు మొత్తం పెడతారు భగవంతుడి మీద, బాగా లగ్నం చేస్తారు. అబ్బో అసలు చప్పట్లు కొట్టడం ఏంటి, ఆనందంతో ఊగిపోవటం ఏంటి. ఏ టైంలో బయటికి వెళ్ళినా మన హారతి వేళ మనకు ఆ స్క్రీన్ కనపడుతుంది. అన్ని పక్కల రోడ్ల పక్క నుంచి చూసాం. ఎంత ఆకర్షించిందో హారతి చెప్పలేను నేను. మామూలుగా నాకు ఈ పాటలు పాడే హారతులు అవి మనకు తెలియవు, మనకు మంత్రంతో కదా. ఆడ మంత్రం కూడా వినపడుతుంది, మంత్రాన్ని మించి ఈ ఢమరుకాలు అవి వినిపిస్తాయి. అదేలేండి, అసలు చప్పుడు వింటేనే స్వామి దిగొచ్చేస్తాడు అనిపించేలాగా ఉంది. పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు, వచ్చేసాడు ఇక్కడ కనిపించేలాగా. భలే బాగుంది, బాగా అట్రాక్ట్ చేసింది అది. మళ్ళీ ఉజ్జయిని వెళ్తే హారతి చూడ్డానికే వెళ్ళాలి. బోల్డ్ అన్ని దేవాలయాలు ఊరికి అన్ని పక్కల, ఏ పక్కన చూసినా ఉజ్జయిని మహాకాళ దేవాలయం లోపల కూడా, మహాకాళ ప్రెమిసెస్ లో కూడా ఎన్నో శివలింగాలు, ఎన్నో ఉపాలయాలు. కేదారేశ్వరుడని, ఆయేశ్వరుడని, ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయో. ఒక చిన్న శివలింగం, ఒక పాము పడగ, అక్కడ అర్చన, అక్కడ హారతి, అక్కడ అభిషేకం. ఎక్కడికక్కడ పూజారులు ఉన్నారు, ఎక్కడికక్కడ ఉన్నారు. ఎన్నో ఉన్నాయి. ఇదొకటి అద్భుతంగా ఉంది. తర్వాత కొంచెం ముందుకెళ్తే మన ఘాట్, రామ్ ఘాట్ అని ఒక ఘాట్, క్షిప్రా నది కదా ఇక్కడ ఉన్నది. క్షిప్ర లేదా క్షిప్ర అంటారు. ఈ ఘాట్కి ఈ దేవాలయం, హరసిద్ధిమాత ఆలయం ఉందిగా, ఆ ఆలయం ముందు నుంచి బాగా ముందుకి నడిచి వెళ్తే మెట్లు, కిందకి దిగటానికి మెట్లు ఉంటాయి. ఆ పైకి ఎక్కడానికి 6 రకాల మెట్లు ఉన్నాయి. ఎన్ని పక్కల నుంచి అయినా వచ్చేసేయచ్చు. వెళ్తే ఘాట్ మొత్తం క్షిప్రా నది ఘాట్లో వరుసగా శివాలయాలు, చిత్రగుప్త యమలింగాలు ఉన్నాయి. యముడు చిత్రగుప్తుడిది ఒక దేవాలయం, కేదారేశ్వరుడిది ఒక ఆలయం, ఇంకో ఈశ్వరుడిది ఇంకో ఆలయము. ఇట్లా వరుసగా శివాలయాలు. ప్రతి శివాలయంలోనూ అభిషేకం చేసుకోవచ్చు. మనం ఎక్కడ కావాలంటే ఎక్కడ మన గోత్రనామాలు చెప్పడం, చిన్న చీటి రాగి చెంపుతో నీళ్ళు ఇస్తారు, చెంపు పోసేసుకోవడం. మేము ఆ యమ చిత్రగుప్త శివలింగాలను కూడా దర్శనం చేసుకున్నాం. ఆ పైనుంచి ఆ పైవైపు కూడా ఎన్ని రకాల ఆలయాలు ఉన్నాయో జయ. ఎంత సందడో, అంత ఆలయాలమయం, అన్ని ఆలయాలు, అంతా శివుడే, శివమయం, శివమయం, అంతా శివమయం. అన్ని పక్కల పరమేశ్వరుడే. అక్కడి నుంచి పైకి ఎక్కొస్తుంటే మాకు ఒక ఇది కనపడింది, రామానుజకూటం, బాలాజీ. అన్ని ఆ గోపురాలలో అవన్నీ ఆ వైపు మధ్యప్రదేశ్ కట్టడాలు వేరేగా ఉంటాయి కదా, అన్ని ఇలాంటి గోపురాలు. అక్కడ ఒక్క సౌత్ ఇండియన్ దేవాలయం కనపడితే ఎంత సంతోషం వచ్చిందో. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం లోపలికి. వెళ్తే దానికి బయట ఒక గోశాల, ఆ లోపల స్వామి ఉన్నాడు కానీ మూసేశారు. మేము లోపలికి వెళ్ళి నుంచున్నాం ఏం చేయాలి అని. చాలాసేపు నుంచున్నాక సరే అటు ఇటు చూసి
ఏవో మంత్రాలు భోజనాలు చేసేస్తున్నారు. అక్కడి నుంచి ఓ స్వామి ఏమిటి ఈ టైంలో వచ్చారు అన్నాడు. నేను గోపురం చూసి దర్శనం కోసం వచ్చాము అంటే బాలాజీయే లేడు కానీ మూసేసింది, 12 గంటలకు అయిపోతుంది అన్నాడు. సరే లేని బోల్డ్ నడిచంగా అప్పటికి కాళ్ళు పడిపోతున్నాయి. అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చున్నాం, చల్లగా ఉంది, ఆవుల వాసన వస్తుంది, నాకేది ఇష్టం కదా, ఆవుల వాసన పీలుస్తూ కూర్చున్నాం అక్కడే. మేము లేచి వచ్చేస్తుంటే ఆయన ఉండండి అని లోపల నుంచి చక్కగా నేతి జిలేబీలు పట్టుకొచ్చి ఇచ్చాడు. సరే మనవాడు మనకి జిలేబీ ఇచ్చాడు అని సంతోషించి ఆ జిలేబీలు నోట్లో వేసుకుని బయటకు వచ్చేసాము. ఆ రాత్రికి మేము ఈ భస్మహారతికి వెళ్ళాం. రాత్రి 1 గంటకి వెళ్ళాం జయ భస్మహారతికి. 3 to 4 మధ్యలో రిపోర్ట్ చేయండి అన్నారు. ప్రతి వాళ్ళు 1 గంటకు వచ్చేయండి, 1 గంటకు వచ్చేయండి, మీరు ముందుంటారని చెప్పారు. మాలాగా 1 గంటకు వచ్చిన తెలుగు గల వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే కదా, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కనపడ్డారు. ఇది ఒక లైన్లో మొదలుపెట్టి ఇదంతా తిరిగి 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 మొత్తానికి ఆ పెద్ద హాల్లో మహాకాళుడికి ఎదురుగుండా ఉన్న హాల్లోకి తీసుకెళ్లారు అనమాట. అద్భుతమైన దర్శనమైంది. చూడవలసిన క్షేత్రాల్లో మనకి జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిన్యా మహాకాళుడు అంతే. ఉజ్జయినిలో ఉన్న మహాకాళుడు, తర్వాత ఉజ్జయినిలో ఉన్న మహాకాళిక, ఈ హరసిద్ధి మాత స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు. అక్కడ మాత్రం జయ ఎంత పాజిటివ్ వైబ్ ఉంటే ఒక్కసారి ఇట్లా కూల్గా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. నేను చాలా పెద్ద స్వరూపాన్ని ఊహించాం కదా, ఈయన ముందే వెళ్ళారు కాబట్టి అంత పెద్దది లేదు, హరసిద్ధి ఇట్లా చిన్న దేవాలయమే, చిన్నగానే ఉంటుంది అమ్మవారు, హైరానగా ఉండదు అని చెప్తూనే ఉన్నారు. మామూలుగా మనం కాళీ అనగానే మనకి దక్షిణేశ్వర కాళీ గుర్తొస్తుంది, నాలిక బయటికి చాపి ఇట్లా ప్రచండంగా నుంచున్నది. పరమ కూల్గా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందంటే హరసిద్ధి ఆలయంలో ప్రాణం లేచి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంత హైరాన్ పడి వెళ్ళామో అక్కడ చల్లగా హాయిగా ఉంది. ఈ దేవాలయాల్ని ఉజ్జయినిలో చూసాం. మర్నాడు పొద్దున్నే మేము ఓంకారేశ్వర్ వెళ్ళాం. ఓంకారేశ్వర్ వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకున్నాక అప్పుడు మళ్ళీ ఇండోర్ చేరామన్నమాట. మరి ఓంకారేశ్వర్ని ఇంకొక వీడియోలో మాట్లాడుకుందామండి. కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది రమ్మగారు. చేయవలసిన దర్శనాల్లో ఖచ్చితంగా మనం చూడవలసిన ప్రదేశాల్లో అదే ఉజ్జయిని. ఇంత చలి కాకుండా మనం నవంబర్లో అలా వెళ్తే చలి తక్కువగా ఉండి నవంబర్ డిసెంబర్లలో బాగా మంచి మార్చి ఏప్రిల్ వస్తే ఎండెక్కిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి. మధ్యప్రదేశ్ కదా, మనకి చలి ఎక్కువగానే ఉంటుంది, ఎండ ఎక్కువగానే ఉంటుంది. నవంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో వెళ్తే జనము తక్కువ ఉంటారట. అప్పుడు చాలా బాగుంటుంది. శ్రావణంలో వెళ్ళకూడదు ప్రతి వాళ్ళు చెప్పారు అక్కడ. శ్రావణంలో చాలా రష్ ఉంటుంది, దీపావళి తర్వాత చాలా రష్ ఉంటుంది, మొత్తం గుజరాత్ అంతా ఇక్కడే ఉంటుందని చెప్తారు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్లో కూడా బాగుంటుంది. వెదర్ కూడా బాగుంటుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.